నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివరామ్ రెడ్డి. బర్నింగ్ ఇష్యూ అయినటువంటి కోవిడ్-19 గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. కోవిడ్-19 అనేది ఒక వైరస్. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే గ్లైకోప్రోటీన్ 41 ఉంటుంది. దాని అతుక్కొని ఉన్నటువంటి గ్లైకోప్రోటీన్ 120 అన్నమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏంటి, క్లినికల్ ఫీచర్స్, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అకార్డింగ్ టు ది WHO ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం మనం డిస్కస్ చేద్దామండి ఈరోజు. కోవిడ్-19 అనేది వైరస్ మామూలుగా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొక హెల్త్ పర్సన్కు సంక్రమించేది. ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతారు, అది ఏ విధంగా దాన్ని సంక్రమిస్తుందని నేను ఈరోజు చెప్తాను. ఇన్ఫెక్షన్ అనేది ఈ వైరస్ కోవిడ్ అనేది చైనా నుంచి రావడం జరిగింది. చైనా నుంచి ట్రావెల్స్ అయ్యి తర్వాత మన భారతదేశానికి వచ్చి సపరేట్ రాష్ట్రాలకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి వైరస్ అనేది ప్రధానంగా నోస్ నుంచి వస్తుంది, ఐస్ నుంచి వస్తుంది, మౌత్ నుంచి వస్తుంది. అందుకనే డాక్టర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ చేసింది ఏంటంటే మౌత్ మాస్క్ వాడాలి, రిపీటెడ్ హ్యాండ్ వాష్ చేయాలి. ఈ వైరస్ అనేది గ్లైకోప్రోటీన్ 120 అనేది డైరెక్ట్గా నోస్ ద్వారా ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్త్ పర్సన్స్కు ట్రాన్స్ఫ్యూజన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ట్రేకియా ద్వారా లంగ్స్ అల్విలోకి వెళ్ళిపోయి బ్లడ్ వెజల్స్లో కలిసిపోయి ఇన్ఫెక్టెడ్ అయ్యి తర్వాత ఫర్దర్గా క్రిటికల్ కేర్కి వెళ్ళి తర్వాత డెత్ ఆర్ కోమాకు పోవడం జరుగుతుందండి. ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎలా జరుగుతుందో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అదేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే డ్రాప్లెట్ అండి, నెంబర్ 2 ఏరోజల్ ఇన్ఫెక్షన్, నెంబర్ 2 ఇండైరెక్ట్, నెంబర్ 3 డైరెక్ట్, నెంబర్ 4 ఇండైరెక్ట్, నెంబర్ 5 వచ్చేసి ఫీకో ఓరల్, నెంబర్ 5 మదర్ చిల్డ్రన్ ద్వారా సంక్రమించడం జరుగుతుంది. ఫస్ట్ ఇవన్నీ ఒక రకమైతే మనం ఈ కోవిడ్లో నుంచి ప్రధానంగా తెలుసుకోవాల్సి రెండండి. అదేంటంటే ఫస్ట్ ఇండైరెక్ట్ అంటే ఒక ఏదైనా పెన్ కానీ ఏమన్నా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీ పర్సన్ సంక్రమిస్తుంది. అందుకనే మేమంతా అడ్వైజ్ చేసేదంటే హ్యాండ్ వాష్ చేయాలి. ఎందుకంటే సర్ఫేస్లో ఆల్మోస్ట్ వైరస్ ఉంటుంది. అందుకోసమే ఆ వైరస్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్త్ పర్సన్స్కి రావడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే డ్రాప్లెట్ అనేది చిన్న ఈ వైరస్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ నుంచి ఒక హెల్తీ పర్సన్స్కి సర్టన్ డిస్టెన్స్ అంటే లెస్ దాన్ 3 మీటర్స్ అనమాట. లెస్ దాన్ 3 మీటర్స్ లోపల ఇన్ఫెక్టెడ్. అందుకోసం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్ చేస్తూ ఉంది. మిగతా ఏరోజల్ ఇన్ఫెక్షన్ కానీ తర్వాత డైరెక్ట్ సెక్స్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి ఫీకో ఓరల్ కానీ అంటే టాయిలెట్ పోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేయకపోవడం ఇవన్నీ పెద్దగా కన్సిడర్ చేయకపోవచ్చు ఈ కోవిడ్ వైరస్లో. బట్ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటి అంటే నెంబర్ 1 మెయిన్ డ్రాప్లెట్, నెంబర్ 2 వచ్చేసి ఇండైరెక్ట్. అందుకని మౌత్ మాస్క్ యాజ్ వెల్ యాజ్ ది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇటువంటి వైరస్లు ముందు కూడా చాలా వచ్చాయండి. అదేంటంటే మెయిన్ స్పానిష్ ఫ్లూ కానీ, నెంబర్ 2 ఎబోలా కానీ, నెంబర్ 3 H1N1 ఫ్లూ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము. నెంబర్ 4 వచ్చేసి మెయిన్ రీసెంట్గా 2002లో ఫార్మేషన్ ఏంటంటే షార్ట్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది. నెంబర్ 5 వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మధ్యలో 2012 వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇవన్నీ ఆల్రెడీ మనకు వైరస్ వచ్చాయి, ఎఫెక్ట్ అయినారు. తర్వాత దానికి సొల్యూషన్ కానీ ప్రివెన్షన్ కానీ ఆల్రెడీ WHO తీసింది. కానీ రీసెంట్గా 2019లో ఫార్మేషన్ అంటే కోవిడ్-19. సో దాని ప్రధాన కారణం ఎటియాలజీ ఏంటంటే సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, CO కరోనా వైరస్ 2గా మన WHO నామకరణం చేయడం జరిగింది. సో అందుకని మనమంతా కోవిడ్-19 ఇది 2019 నవంబర్ డిసెంబర్లో డిస్కవర్ అంటే ఏర్పడింది, ఇంకా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి 2019గా పేరు చేయడం జరిగింది. నౌ వీ కెన్ కమ్ బ్యాక్ టు డిస్కషన్ అబౌట్ ది క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? 1 ఫీవర్ రావటం, 2 దగ్గు రావటం, నెంబర్ 3 హెడేక్ రావటం, నెంబర్ 4 లైక్ డయేరియా కానీ అసోసియేటెడ్ సింప్టమ్స్ కానీ రావడం జరుగుతాయి. ఈ విధంగా ఇవన్నీ ఎలా వస్తాయి? ఫస్ట్ మనం పేథోఫిజియాలజీ ఒకసారి చూసుకుందామండి. షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ రైట్ అబౌట్ ది కాంపిటీషన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేథోఫిజియాలజీ షార్ట్కట్గా చెప్తాను. ఫస్ట్ వైరల్ అనేది నేసల్ నుంచి ప్యారెంజల్కి వచ్చి నేసో ఓరల్ నుంచి ఓరో ప్యారెంజల్కి వెళ్ళిపోయి అటు మైటాసిస్ ఫార్మేషన్ అయ్యి తర్వాత లోపలికి రావడం జరుగుతుంది. ఈ గ్లైకోప్రోటీన్ 120 అనేది ACE అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టర్ ఎంజైమ్ అటువంటి టైప్ 2 ఆఫ్ ది లంగ్ ఆల్వియోలర్కి అటాచ్ అవుతుంది. అటాచ్ కాగానే దాంట్లో ఉన్నటువంటి మొత్తం గ్లైకోప్రోటీన్స్ 120 అబ్జర్వ్షన్ అయిపోయి ఫ్యాట్
లోపలికి అబ్జార్బ్స్ ఓన్లీ జీనస్ మాత్రమే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ జీనస్ వచ్చేసి లోపల ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రోటీనేస్ యాజ్ వెల్ యాజ్ ది రివర్సిబుల్ ట్రాన్స్మిషన్ అన్ని హెల్ప్ వలన మైటాసిస్ అంటే మల్టిపుల్ వైరస్ ఫార్మేషన్ బయటకు రావడం జరిగిపోతుంది. ఈ వైరస్లు అనేది తర్వాత ఎక్కువగా వృద్ధి చెంది బయటికి రాగానే డబ్ల్యూబీసీ మీద అటాక్ చేసి కొన్ని ఇంప్లిమెంటెడ్ సైటోకైన్ ఫార్మేషన్ రావడం జరుగుతుంది. అదేంటంటే ఇంటర్లూకిన్-1 కానీ, ఇంటర్లూకిన్-6 కానీ, ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్స్ కానీ, ప్రోస్టోగ్లాండిన్ D2 ఆర్ D3 కానీ, ఇవన్నీ కారణాల వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల అటాక్ చేసి మళ్ళీ దానివల్ల రీబ్యాక్ అయ్యి దాని ఫార్మేషన్ వల్ల ఇంక్రీజ్ వాస్కులర్ పర్మిబిలిటీ అనేది జరగడం జరగబోతుంది. ఇంక్రీజ్ వాస్కులర్ పర్మిబిలిటీ పెరగానే పాలిపరేషన్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులర్ టు ఇంట్రా సెల్యులర్ ఫార్మేషన్ అవుతుందండి. దానివల్ల వాటర్ అనేది ఎక్స్ట్రా సెల్యులర్ నుంచి ఇంట్రా సెల్యులర్ ఫార్మేషన్ లంగ్స్లో అనేది డిపాజిట్ చేయడం జరిగిపోయింది. దాన్ని లంగ్ ఎడిమాగా ఫార్మేషన్ అయితే లంగ్ ఎడిమా ఫార్మేషన్ కాగానే డిక్రీజింగ్ ఆఫ్ లంగ్ సర్ఫేస్ టెన్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లంగ్ సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కానీ అల్వోలర్ ప్రెషర్ కానీ ఆటోమేటిక్గా ఫార్మేషన్ న్యూమోనియా అంటే ఫ్లూయిడ్ బిల్డప్ అవుతుంది. న్యూమోనియా ఫార్మేషన్ ఎప్పుడైతే న్యూమోనియా ఫార్మేషన్ అవుతుందో ఆటోమేటిక్గా కొలాప్స్ ఆఫ్ లంగ్ ఫార్మేషన్ అయితే లంగ్ కొలాప్స్ కాగానే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది చాలా తగ్గిపోతుందండి. తర్వాత హైపాక్సియా ఫార్మేషన్ అవుతుంది. హైపాక్సియా ఫార్మేషన్ అయితే కాగానే ఆటోమేటిక్గా కాఫ్ అనేది బయటికి పేషెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాఫ్ స్ఫోటం అనేది బయటికి రావడానికి ఇటువంటి నర్వ్స్ కానీ దీని సపోర్ట్గా జరుగుతుంది. అందుకోసం ఎక్కువ పేషెంట్స్ తగ్గడం కానీ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కానీ డిస్ప్యూనియా అంటూ జరగడం. నెక్స్ట్ ఫీవర్ ఎలా వచ్చింది? ఫీవర్ అనేది వస్తుందంటే ఈ ఇంటర్లూకిన్-1, ఇంటర్లూకిన్-6, ట్యూనికా నెక్రోటిక్ ఫ్యాక్టర్ ఈ ఇంప్లిమెంటెడ్ సైటోకైనేస్ బ్లడ్ వెజల్స్లో కలిసిపోయి తర్వాత హైపోథాలమస్ మీద పనిచేసి హైపోథాలమస్ మీద ఆటోమేటిక్గా ఫీవర్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంపేర్ టు ఎప్పుడైతే పార్సల్ ఆక్సిజన్ అంటే PO2 అంటారు దాన్ని డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కీమోరిసెప్టార్స్ అనేది స్టిమ్యులేషన్ అవుతాయండి. కీమోరిసెప్టార్స్ స్టిమ్యులేట్ కాగానే సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతాయండి. సింపథెటిక్ సిస్టమ్ నర్వ్ స్టిమ్యులేషన్ కాగానే రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే ఆ విధంగానే హార్ట్ రేట్ పెరుగుతుంది. అందుకనే ట్రెకికార్డియా ఉంటుంది. డిఫికల్టీ బ్రీతింగ్, టెకికార్డియా రెండు ఉంటుంది. ఎప్పుడైతే వాసో డైలటేషన్ అవుతుందో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు హైపోటెన్షన్ వస్తుంది. ఈ విధంగా హైపోటెన్షన్ రాగానే సర్క్యులేషన్ అనేది టువర్డ్స్ పెరిఫెరల్ ఆర్గాన్స్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల లివర్లో కూడా SGOT, SGP2 పెరగడం కానీ తర్వాత రీనల్ ఫెయిల్యూర్ కానీ జరుగుతుంది. మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. సో మనం ఇవన్నీ ఓవరాల్గా పెథోఫిజియాలజీ వల్ల ఫీవర్ ఒకటండి, డిస్ప్యూనియా ఒకటండి, తర్వాత హెడేక్ కానీ మయాల్జియా కానీ తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ అంటే రీనల్ ఫెయిల్యూర్ తర్వాత లివర్లో ఉన్నటువంటి SGPT, SGO2 పెరగడం కానీ తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్ డ్రా కానీ ఈ విధంగా అన్ని మల్టీ ఆర్గాన్ డ్యామేజ్. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ది లంగ్ కొలాప్స్ కానీ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయి పేషెంట్ ICUలో అడ్మిట్ అయ్యి డెత్కి జరగడం జరిగిపోతుంది. నెక్స్ట్ ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది కరోనా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ స్ప్రెడింగ్ నేచర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ట్రాన్స్పోర్ట్ అంటే ఫస్ట్ చైనా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అదర్ అంటే మనము ఒక కంట్రీ గురించి బ్లేమ్ చేయకూడదు. ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ జరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ మనం చైనా నుంచి తర్వాత ఇటలీ నుంచి US నుంచి UK నుంచి ఇలా ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మన దేశానికి వచ్చాయి. తర్వాత మన దేశం తర్వాత బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కొని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి ఐసోలేటెడ్ అంటే హోమ్ క్వారంటైన్, ఐసోలేటెడ్, క్రిటికల్ కేర్ ఈ విధంగా 3 డివైడ్ చేశాం. మనం ఈ దీంట్లో స్టేజెస్ ఎలా ఉంటాయి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఏంటి అని అవి ఏంటి డిస్కస్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ 1 అంటే పేషెంట్కి ఏ సింటమ్ ఎటువంటిది ఉండదు. బట్ ట్రావెలింగ్ హిస్టరీ ఉంటుంది, బట్ సింటమ్స్ ఉండదు. 35% ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ది మైల్డ్ సింటమ్స్ 55% ఉండొచ్చు. అదేంటంటే కొద్దిగా జ్వరం, బాడీ టెంపరేచర్ పెరగడం, కొద్దిగా దగ్గు రావడము, మయాలజియా రావడం, హెడేక్ రావడం అనేది జరుగుతూ ఉంటాం. సో ఈ విధంగా 55% ఉంది. తర్వాత మోడరేట్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ మోడరేట్ ఎలా ఉంటుంది, కొద్దిగా సివియర్గా డిఫికల్టీ ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అన్బేరబుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది. నెక్స్ట్ క్రిటికల్ కేర్ 5% ఆఫ్ క్రిటికల్ అన్బేరబుల్ అంటే చాలా హెడేక్ ఉంటుందండి, ఫీవర్, హై టెంపరేచర్ ఉంటుందండి. నెక్స్ట్
PO2 అంటే పార్షల్ ఆక్సిజన్ ఉండడం వల్ల కొలాప్స్ ఆఫ్ లంగ్ పోవడం వల్ల వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో డిపెండ్ అపాన్ దిస్ వన్ మనం డిస్కస్ చేస్తాం కదా. నెక్స్ట్ చాలామంది నా పేషెంట్ అడుగుతూ ఉంటారు క్లినిక్లో ఎవరిని టెస్ట్ చేయాలని. ఇప్పుడు ఎవరినెవరు టెస్ట్ చేయాలనేది మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాం. అందరికీ టెస్ట్ చేయకూడదండి. మనం అకార్డింగ్ WHO గైడ్లైన్స్ ప్రకారం మీకు కొన్ని చెప్తాను. క్వశ్చనేర్ కూడా ఉంటుంది. ఆ క్వశ్చనేర్ ఉన్నట్టు వాళ్ళు మ్యాక్సిమం 10 మార్క్స్ ఉన్నట్టు అంటే 9 to 10 చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ చేయాలి. నెంబర్ 2 వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ట్రావెలింగ్ హిస్టరీ ఉండి 14 days ఉండి వాళ్ళకి సింటమ్స్ మైల్డ్గా ఉంటే వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ తర్వాత ఎనీ అసోసియేటెడ్ మెడికల్ స్టాఫ్ ఐసోలేటెడ్ వార్డులో పనిచేస్తూ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 4 మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు సింటమ్స్ సివియర్గా ఉండి అంటే డిస్ప్యూని అంటే మేము చెప్పాను కదండి, మోడరేట్ అండ్ సివియర్ ఉండడం వాళ్ళకి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మైల్డ్ కేసులు ఉన్నట్టు వాళ్ళకు మనకు హోమ్ క్వారంటైన్ ఇస్తే సరిపోతుందండి. తర్వాత మోడరేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ కన్నా ఎక్కువ ఉండేటోళ్ళు ఐసోలేటర్ అంటే ఒక పర్సన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ పర్సన్ స్ప్రెడ్ కాకుండా ఐసోలేట్ పెడతాం. సివియర్ కేసెస్ అంటే ఇంకా మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసిన వాళ్ళను కంపల్సరీ ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వెంటిలేటెడ్ సపోర్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉండేది మనం చేసుకుంటాం. మోడరేట్ ఉండే వాళ్ళకి మనము ఐసోలేట్ పెట్టేసి వాళ్ళు న్యూట్రిషన్ సప్లిమెంటరీ ఇస్తూ ఉంటూ బూస్టర్ ఇమ్యూనిటీ అనేది పెంచుకోవడం వల్ల WBC పెరగడం వల్ల వైరస్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఇది కూడా స్టడీస్ ప్రకారం, నా ఓన్ కాదండి, స్టడీస్ ప్రకారం చెప్పేది. సివియర్ వాళ్ళకి అండర్ మానిటరీ ఎక్స్పర్ట్ పల్మనాలజిస్ట్ కానీ జనరల్ మెడిసిన్స్ కానీ తర్వాత టీమ్ ఆఫ్ కోవిడ్ టీమ్ కానీ తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ యాజ్ అడ్వైజ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఇన్ ఐసీయూ. సో ఇది చాలా తక్కువ అండి అవుట్కమ్ అనేది. ఎందుకంటే డెత్ కొలాప్స్ ఉంటుంది ఎక్కువ. కొలాప్స్ ఆఫ్ డెత్ యాజ్ వెల్ యాజ్ న్యూమోనియా కాంబినేషన్ అయినా ఉంటే న్యూమోనియా ఉంటే మనము ఫర్దర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మనకు బైలాటరల్ కానీ సింగిల్ బ్రాంకో న్యూమోనియా కానీ లోబల్ న్యూమోనియా మనం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ ఆఫ్ కొలాప్స్ ఆఫ్ లంగ్ కానీ తర్వాత తక్కువ అంటే డిక్రీజ్ ఆఫ్ PO2 ఇటువంటి కొన్ని కాంప్లికేషన్స్ అంటే మల్టీ ఆర్గన్ కాంప్లికేషన్స్ అంటే ఏజ్డ్ పర్సన్ లైక్ హైపర్ టెన్షన్ డయాబెటిక్ కానీ తర్వాత ఇన్ని సిస్టమిక్ డిజార్డర్స్ లివర్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కొద్ది క్రిటికల్ కేర్లో చాలా ఇబ్బంది అవుతుంది. మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం. డెత్ రేట్లు ఎక్కువగా ఉంటాయి అందుకోసమే. సో ఇది వన్ టైప్. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో హౌ హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ కేస్ ఆఫ్ COVID-19 ఇంకా అనేది రీసెర్చ్లోనే ఉందండి. మా సిస్టమ్ అనేది ఇంకా కన్క్లూజన్ రాలేదు, నేను కాదండి, ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం. బట్ జీనస్ ఎపిడమిక్ ఇంతకుముందు మనం చాలా సక్సెస్ అయినాము ఆంధ్ర తెలంగాణలో, ఎస్పెషల్లీ బెల్డ్రోన్ ఇవ్వడం వల్ల మన మెడిసిన్ సిమ్నోమాస్ గురించి మీద ఆధారపడి ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ ఈ మెడిసిన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది. ఆయుష్ పోర్టల్ ప్రకారము పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆయుష్ పోర్టల్ ప్రకారము పనిచేయడం అనేది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పిన సైన్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేస్తూ ఉంటామండి. మనము ఇంతకుముందు April 10th వరల్డ్ హోమియోపతి డే మన సీనియర్ ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారం ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ తర్వాత పొటాషియం పర్పరేషన్ కానీ బ్రేయోని కానీ జెల్సియం కానీ 30 పొటెన్షియల్ ఇవ్వడం వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందండి. సో మనం దాని ప్రకారం వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ ప్రకారం మనం చేయొచ్చండి. సో మనము ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ నా ఇండివిజువల్ కాదండి, ఎక్స్పర్ట్స్ సీనియర్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో చేస్తే మంచిదని వాళ్ళు చెప్పారు. ఇంకా ప్రివెన్షన్ మెడిసిన్స్లో ఉందండి. సో ప్రివెన్షన్ బెటర్ దాన్ లిక్విడ్. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మౌత్ మాస్క్ వాడండి, హ్యాండ్ వాష్ చేయండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే అట్ హోమ్, బీ సేఫ్. సో అందరూ హ్యాపీగా ఉండండి. జై హింద్.